అందరికీ నమస్కారం. కొన్ని రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్లో ఏ విధంగా యువత ప్రొటెస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. యావత్ భారతదేశం కూడా దీనిపై చర్చ జరుగుతున్న విషయం కూడా అందరూ చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు జవాబుదారీతనం ఉండాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, సోనం వాంగ్చుక్ కావచ్చు, దాదాపుగా 26 రోజులుగా హంగర్ స్ట్రైక్ని అక్కడ చేయడం కూడా మనం చూడడం జరిగింది. అందులో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి బాధ్యత వహించాలి అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి యావత్తు దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ప్రొటెస్టులు కావచ్చు, అనేటువంటి కూడా యావత్ భారతదేశంలో కూడా చేసిన విషయం కూడా చూశాం. సరే, నిన్నటి రోజున ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన విషయం కూడా అందరూ కూడా చూశాం. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ 2 సంవత్సరాల కాలంలో అనేకవంటివి అక్రమాలు కావచ్చు, అవకతవకలు జరిగిన విషయం కూడా అందరూ కూడా మనం చూస్తున్నాం. మెగా డిఎస్సి పేరుతో అనేకటువంటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి పరీక్షలు నిర్వహించారు, రిజల్ట్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెగా డిఎస్సిలో అనేకటువంటి అక్రమాలు, అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం కూడా యావత్ రాష్ట్రం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో దీంట్లో అనేకటువంటివి అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఎక్కడ కూడా మెగా డిఎస్సికి సంబంధించి కూడా ఎక్కడ ఆయన నోరు విప్పడం లేదు అనే విషయం కూడా మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, క్వశ్చన్ పేపర్ అనేది, అదేవిధంగా ఎగ్జామ్ నిర్వహణ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ డిఎస్సికి సంబంధించిన పేపర్ లీక్ అయ్యి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఇవన్నీ కూడా కట్టబెట్టడం కూడా మనం చూసాం. అదేవిధంగా అదే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఏమైనా రాబోయే రోజుల్లో ఇబ్బంది అయితే అతనిపైన నేరం మోపుతామని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం ఒక ప్లాన్తో ఈ కార్యక్రమం చేసిన విషయం కూడా మనం చూసాం. కృష్ణా జిల్లాకు సంబంధించి నవీన్ అనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ రావడం జరుగుతుంది. అదే టీఈటీలో జోన్ 2 తెలుగులో అతనికి 6వ ర్యాంక్ కూడా రావడం జరుగుతుంది. ఇంతకన్నా దారుణం ఎక్కడన్నా మనం చూసామా? సరే, మెరిట్ లిస్ట్లో అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, కానీ కూటమి ప్రభుత్వం పెద్దలు మాత్రం అతనికి ఉద్యోగం ఇవ్వరు. దీనికన్నా ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా అవకతవకలు జరిగిన సంఘటనని మనం చూస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. నారా లోకేష్ గారు చూస్తే విదేశాలకు వెళ్ళి నేను ఉద్యోగాలు కల్పిస్తాను, పెట్టుబడులు తీసుకొస్తాను, యువతకు అందరూ కూడా అనేక ఉద్యోగాలు, లక్షల్లో ఉద్యోగాలు తీసుకొస్తానని చెప్పడం జరుగుతుంది. అయ్యా నారా లోకేష్ బాబు గారు, ఇక్కడ మీరు డిఎస్సిలో ఏవైతే ఉద్యోగాలు కల్పించినారో అది సక్రమంగా లేదో, దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా యావత్ రాష్ట్రం అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు దానిపైన మీరు నోరు ఇప్పాలి అని చెప్పేసి కూడా మీకు మేము తెలియజేయడం జరుగుతుంది. మేము ఒకటి చెప్పడం తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకటి కోరుతున్నారు. మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. మీరు దీన్ని ఏదో తప్పించుకోవాలని చూస్తే కూడా మేమందరూ కూడా ఊరికే ఉండే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీరు బాధ్యత వహించి, నైతిక బాధ్యత వహిస్తూ ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో, మీరు కూడా నైతిక బాధ్యత వహిస్తూ ప్రెజర్ బిల్డప్ అయ్యే లోపే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.